గోవిందయ్య శోకపరితప్త స్వరంతో చెప్పసాగాడు. ఆ ఉత్తరంలో ఏముందో చూడమ్మ ముందు. అసలు రేపిమ్మనే అన్నారు నళినీబాబు, కాని పాపిష్టివాణ్ణి. నా ఆరాటం కొద్దీ ఈరోజే తెచ్చాను. కనులు ఒత్తుకోసాగాడు. వెంటనే ఆ జాబును ఆమూలాగ్రం చదివిన గాయత్రి నిర్విణ్యురాలే అయింది. నళినీబాబు, ఇంత శిక్ష వేయకండి, మాకింత శిక్ష వద్దు. ఎదుట్లేని నళినీకాంతుని ఉద్దేశించి మతిస్థిరం తప్పిందానివలే రోధించసాగింది. నాకేం అర్థం కావడం లేదు. వ్రయ్యలవుతున్న శిరస్సును చేతులతో పట్టుకుని బాధను ప్రకటించసాగాడు గోవిందయ్య. అటు నళినీబాబు కూడా మహా బాధపడుతున్నట్టు కనిపించారు. అందుకే ఆయన రేపివ్వమన్న ఉత్తరాన్ని నేను ఈరోజే తెచ్చాను ఏదో అనుమానించి. తన మాట వినేవారు ఎవరూ లేకున్నా పదే పదే చెప్పసాగాడు. విలపిస్తున్న గాయత్రి అంతలో కర్తవ్యం స్ఫురణకొచ్చినట్లుగా చుట్టూ కలిగి చూసింది. స్పృహ తప్పున్న శిరీష వంక చూసి, జాగ్రత్తగా చూడండి అంటూ నౌకర్లకు ఒక హెచ్చరిక విసిరి సుడిగాలిలా పరుగు ప్రారంభించింది. ఎక్కడికమ్మా, కారు తీనా? డ్రైవర్ ప్రశ్న ఆమెకు వినిపించలేదు. ఏయ్ ఆగు, ఎక్కడికి, ఏమైంది? ముంగిట లాన్పై సుఖాసీనుడై ఉన్న షణ్ముఖరావు పిచ్చిదానివల్లే పరుగెడుతున్న గాయత్రిని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు లేచొస్తూ. ఆమె వినిపించుకోకపోవడంతో ఏయ్ ఆగు అన్నాడు ఏదో చెడును శంకిస్తూ. పరాత్పరుని కూడా సరుకు చేయనంత ఉన్మాదావస్థలో ఉన్న గాయత్రి షణ్ముఖుని అదిలింపు ఎందుకు లెక్కజేస్తుంది? చూస్తుండగానే గేటును దాటి సుడిగాలిలా దూసుకుపోయింది. ఏంటి, ఏమైంది? లోనికి వెళ్లి అచేతనంగా పడున్న శిరీషను, చుట్టూ మూగున్న పరివార జనాన్ని విచలితుడై చూస్తూ అడిగాడు. గోవిందయ్య జవాబు చెప్పాడు. కింద పడున్న ఉత్తరం తీసి చూసిన షణ్ముఖరావు కోపంతో ఊగిపోయాడు. ఏంటి, నువ్వు తెచ్చావు ఈ ఉత్తరాన్ని? తీవ్రంగా ప్రశ్నించాడు. అవునన్నట్లు వణికిపోతూ జవాబిచ్చిన గోవిందయ్య చెంప చెళ్ళుమంది. వెంటనే చూపరులు చాలా విపరీతంగా చూడసాగారు ఈ దృశ్యాన్ని. గంగిగోవు వంటి సద్బ్రాహ్మణునికి, సత్యసంధునికి ఇదా సత్కారం? అనుకోని ఈ షణ్ముఖరావు చర్యకు మొదట మానుపడిన గోవిందయ్య అంతలోనే ఆగ్రహావేశంతో ఊగిపోతూ, షణ్ముఖరావు, నీకింత కండకావరం తగదు. కళ్ళు మీదకొచ్చి కన్ను మిన్ను గానుకున్నావు. బ్రాహ్మణ శాపం ఊరికే పోదు తెలుసా? పిలక జాడించి ముడివేసుకుంటూ అగ్ని శశాంకమైన నేత్రాలతో హెచ్చరించాడు. అయితే భయం అనే పదం షణ్ముఖరావు నిఘంటువులో లేనేలేదు. ఈ ముసలనక్క నోరు ముయించి లోపల పడేయండ్రా, బయటకు పోనీయద్దు. అనుయాయులను ఆజ్ఞాపించి తాను గాయత్రిని వెంబడించే ప్రయత్నంలో పడ్డాడు. అది మాయావి, అక్కడక్కడ పొంచుండి మనను తప్పుడు పట్టించగలదు, జాగ్రత్త. అది నళినిని కలుసుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. కంగారుగా డ్రైవర్ని హెచ్చరించాడు. శిరీష తానూ కలిసి పూజించి కొలిచిన ఆ దైవం ఎదుట ఆఖరుసారిగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటున్నాడు నళినీకాంత్. నందగోపాల, నమ్మిన వారిని నందనవన సీమలో నర్తింపజేస్తావని నమ్మాను. ఇలవేల్పువని కొలిచాను. ఇహపరాలు రెండింటికి దూరం కావించి ఏకాకించేసి ఎగరగొట్టేస్తున్నావు. తండ్రిని లాక్కున్నావు. తల్లికి, బాల్య సఖికి కూడా ఎడబాటు కావించి ఎక్కడో ఆవలి తీరాలకు వెళ్లగొట్టావు. భరించాను. మరలా కొండంత ఆశతో తిరిగి రప్పించావు. అక్కడే నన్ను అంతం చేయలేకపోయావా? ఎందుకీ సయ్యాటలు? ఎందుకు నీకింత శత్రుత్వం నాపై? నా పూజలు, భోగాలు నీకవసరమైతే పోనీ, కనీసం నా సిరినైనా చల్లగా చూడు. సిరి శ్రీనాథుల పూజలందుకొని వారికి ఏ దుఃఖమూ లేకుండా కాపాడు. కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చు, సెలవు. కడసారా విన్నపం కావిస్తూ కనుల్నిండా నిర్వేదంతో నిలబడిన నళినీకాంతును రొప్పుతూ రోజుతూ వచ్చి చుట్టేసింది గాయత్రి. నళినీబాబు, నళినీబాబు విపరీతంగా రొప్పుతోంది. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యచకితుడై నళిని చుట్టూ చూశాడు. ఏంటిది, ఎవరో తరుముకొస్తున్నట్టు? ఎవరూ లేరే? ఆమెను లేవనెత్తుతూ అడిగాడు. లేరు, కానీ వచ్చేస్తారు. కంగారు పడిపోతూ అంది. మీ మామ అఖండుడు. ఎలాగో కన్నుగప్పి చెట్లమాటున దాక్కుంటూ అడదారిన పడొచ్చాను. గోవిందయ్య చెప్పిందాన్ని బట్టి మీరెక్కడే ఉంటారని ఊహించాను. ఓ, చాలా తేలిగ్గా తీసుకున్నాడు నళిని ఆ విషయాన్ని. ఆయన ఈరోజు ఇచ్చేశాడా ఉత్తరాన్ని? పోనీలే, ఇది మంచిదే అయింది. ఆఖరుసారిగా పోతూ పోతూ నిన్ను చూడగలిగాను, సంతోషం. సెలవు. భగవత్ సాన్నిధ్యం కనుక నీకు నమస్కరించలేకపోతున్నాను అనేసి చకచకా సాగిపోతున్న అతడికి అడ్డు వెళ్లి పాదాలపై వాలిపోయింది. నన్నెంతైనా అసహించుకోండి, సిరికి మాత్రం అన్యాయం వద్దు. సిరికి శ్రీనాథుడు సోదర సమానుడు, నన్ను నమ్మండి. పూర్తిగా వైరాగ్య నీరసమావరించినట్లుగా ధ్వజస్తంభం వద్ద చెతికిలబడ్డాడు నళినీకాంత్. గాయత్రక్క అతి సరళంగా మెల్లగా సంబోధించాడు. ఈ దైవ సన్నిధిలో నిజం చెప్పు. నేను నీకు ఏం అపకారం చేశాను?
సర్వం త్యజించిపోతున్న నాకు ఎందుకీ ఆఖరి క్షణంలో కూడా అసత్యాలతో మభ్యపెట్టి అడ్డుపడుతున్నావు? నన్ను శాంతంగా పోనీయవా? క్షమించండి నళినీబాబు, ఇంతకాలంగా శత్రుత్వమే వహించాను. శ్రీరామచంద్రుని పీడించిన మందరలాగే ప్రవర్తించాను అక్షరాల. కాని ఈనాడే భగవత్ సాన్నిధ్యంలో పాప ప్రక్షాళన కావించుకోవడానికొచ్చాను. లేకుంటే పుట్టగతులనేవే ఉండవు నాకు. మీ లేఖ చదివిన సిరి స్పృహ తప్పి పడుందక్కడ. నేనిటు పొరుగు పరుగునొచ్చాను. ఉలిక్కి పడ్డట్టుగా ఒక్కసారి తలెత్తి చూసి ఆలోచనలో పడ్డాడు నళినీకాంత్. నన్ను నమ్మండి నళినీబాబు, మీ మామ మీకో విధంగా అన్యాయం చేశాడు, నాకొక విధంగా అన్యాయం చేశాడు. నిస్సహాయత వల్ల నేను అతడితో కలిశాను. ఘోటక విషాలన్నీ పానం చేస్తున్నాను. నన్ను శిక్షించండి. సిరి ఏ పాపము ఎరగదు. మీరిలా వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకోగలదు. మీ మామ ఆమెను శ్రీనాథుడికి బలవంతంగా కట్టబెట్టబోతున్నాడు, అంతే. నిజమా? నిజం బాబు, మీరు సిరిని రక్షించుకోండి. బలంగా నిట్టూర్చాడు నళినీకాంత్. నాకు నమ్మిక కలగడం లేదక్క. నీ ప్రేమకు ధన్యవాదాలు. నన్ను పోని. స్థిరంగా చేసుకున్న నిశ్చయమిది. వేలాది లక్షలాది అబలలు కన్నీరు కార్చుతున్న తరుణమిది. నా వల్ల ఒక్క అబల కన్నీరైనా కట్టుబడితే ధన్యుణ్ణవుతాను. ఆ భాగ్యశాలిని శిరీష అయితే మీకు ఆనందం కాదా? తర్కించకండి. మీరు వెళ్ళనని మాటిస్తే నేను వెళ్ళిపోతాను. వాళ్ళొచ్చేస్తారు. బహుశా అనుమానించాడంటే నన్ను భువనేశ్వరి కృష్ణస్వాముల వద్దకే పంపించేస్తాడు. ఏంటి? ఏమన్నావు గాయత్రక్క? కనులు ఆశ్చర్యంతో విశాలం కాగా ఆరాగా అడుగుతున్నాడు నళిని. అవును, షణ్ముఖరావు భార్యనే హత్య చేశాడు. ఈ ఘోరం నాకు మినహా ఎవరికీ తెలీదు. కళ్ళారా చూసా. గాయత్రి మాటలు పూర్తి కాకనే అమ్మా అని నేల కొరిగిపోయింది. ఏంటి? ఏమైంది? అనే మాటలు నళిని నోటి నుండి రాకముందే గాయత్రి వీపున లోతుగా దిగబడిన కత్తిని చూశాడు. చువ్వున తలెత్తేసరికి ఆలయ ప్రాంగణం దాటి పరిగెత్తిపోతున్న ఇద్దరు వ్యక్తులు కంటబడ్డారు. అందు ఒకరు మామ కాదు. వెంటబడి నేరస్తుణ్ణి పట్టుకోవడం కంటే ఇక్కడ బాధితురాలికి అత్యవసరమైన సేవా వైద్యాలు ముఖ్యమని భావించిన నళిని గబగబా గాయత్రిని 2 చేతులతో లేవనెత్తి ఆలయం బయటకు తీసుకువెళ్లి కారు వెనక సీట్లో పరుండబెట్టాడు. ఆగా మేఘాలపై ఇల్లు చేరిన వాహనము ఆగుతుండగానే పోలీసులొచ్చి చుట్టుముట్టారు. ఏమాత్రం ఊహింపని ఈ విపరీతానికి స్తబ్దుడైన వెంటనే తేరుకున్న నళినీకాంత్ అదే వేగంతో కారును వెనకకు మరల్చకుండానే వెనకకు పరిగెత్తించాడు. ఈ హఠాత్ పరిణామపు ప్రభావం నుండి పోలీసు బలగం తేరుకొని తమ వాహనాలపై వెంబడించేసరికి నళినీకాంతుని వాహనం వారికి కనుమరుగైంది. వారెవా, ఏమి చాకచక్యం! ఇంత గొప్పగా మోటారును నడపగలవారున్నారని ఈనాడే తెలిసింది అంటూ తన కర్తవ్యం మరచి అతిగా ఆశ్చర్యపోతున్న డ్రైవర్ను విసుగ్గా అదిలించాడు సబ్ ఇన్స్పెక్టర్. సిరి! దుఃఖిస్తూ తన గదిలో ఒంటరిగా కూర్చున్న శిరీష సంభ్రమంగా చూసింది ఆ కంఠస్వరం వింటూనే. కొద్ది క్షణాలు నమ్మలేని ఆశ్చర్యంతో నిలబడిపోయింది. లోనుకొచ్చి తలుపులు బంధిస్తున్న వ్యక్తిని చూసి బావా అని సంతోషంగా సంబోధిస్తున్న ఆమె అప్పుడు పరిశీలనగా చూసింది నళినీకాంతుని. స్వేద బిందువులతో నిండిన వదనము, చెదిరిన జుత్తు, అలసటను సూచించే నేత్రాలు, నలిగిన దుస్తులపై రక్తపు మరకలు. ఏంటిది? భయకంపిత గాత్రంతో ప్రశ్నిస్తూ బెదురుచూపులతో వెనకకు 2 అడుగులు వేసింది. భయపడకు సిరి, రహస్యం. ఇక్కడెవరూ లేరు కదా? ఇంకా సిరి అలాగే భయ విఫలతతో చూడసాగింది. ఆమె మాట్లాడలేకుండా ఉంది. సిరి, వ్యవధి లేదు. నన్ను నమ్ము. ఉత్తరం చూసి నా వద్దకు పరిగెత్తుకొచ్చిన గాయత్రక్కను ఎవరో కత్తితో పొడిచారు. అవును, అంతేకాదు, ఈ నేరాన్ని నాపై రుద్దే పన్నాగమేదో జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. మా ఇంటి చుట్టూ పోలీసు నిఘా ఉంది. బావా, ఏంటిదంతా? సిరి, కంగారు పడకు. ఉపాయం ఆలోచించు. గాయత్రక్కలో ఇంకా ప్రాణం ఉంది. తక్షణం వైద్యం అవసరం. ఎలాగైనా మనం బ్రతికించుకోవాలి. నా వెనక పోలీసులు, మామ అంతా ఉన్నారు. గాయత్రక్కను బ్రతికించుకున్నాక నిజమంతా బయటకు రప్పిస్తాను. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాని ఇటువంటి వారికి వైద్యం ఇంకెవరూ చేయరాదని చట్టం. ఆ తతంగమంతా అయ్యేసరికి ప్రాణం పోతుంది. అందుకే ఇలా పారిపోయి వచ్చాను అతి కష్టం మీద. నేనేం చెయ్యాలి చెప్పు. ఎక్కడుంది గాయత్రక్క? దుఃఖిస్తూ అడిగింది శిరీష. అసలు నువ్వెలా వచ్చావు? ఎవరూ చూడలేదా? ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఈ భవనానికి ఒక రహస్యపు దారి కూడా ఉంది. నిరుపయోగంగా పడుంది. నీకే కాదు, బహుశా ఎవరికీ తెలీదది. చెట్లు పొదలు అల్లుకుపోయి కప్పబడిపోయింది. గోదావరి ఒడ్డున ఆనుకునున్న మన దక్షిణపు ప్రహారీ గోడలో ఉంది ఆ దారి. సాహసించొచ్చాను ఆ దారి వెంట అన్నాడు ముళ్లతో గీకుపోయిన తన చేతులను చూసుకుంటూ. మరక్క? అక్క నదిలోనే ఉంది, నావలో.
పోలీసులు వెంటాడుతుంటే కారును అడవి మధ్యలో వదిలి నదిలో నా ఒకటి సిద్ధంగా కనిపిస్తే అందులో వచ్చేశాను. ఇప్పట్లో కనుక్కోవడం వాళ్ళ తరం కాదు, కానీ తెలిసిపోతుంది మనం జాగ్రత్తగా లేకుంటే. కానీ మనం ఇక్కడ ఏం చేయగలం? నువ్వు సహకరిస్తే తప్పకుండా చేయగలం. నాకు సంబంధించిన అన్ని తావుల్లోనూ పోలీసుల నిఘా ఉంటుంది. ఈ నేరం బలవంతంగా నాపై రుద్దడానికి చూస్తున్నారెవరో. వాళ్లకు అనుమానం రాని ప్రదేశం ఇదొకటే. ఎందుకంటే మామ నాకు బద్ధశత్రువు గనుక. అంచేత గాయత్రకను బ్రతికించుకోవడానికి ఇక్కడికొచ్చానే కాని నా స్వార్థంతో కాదు. ఎంత మాట బావా, పద త్వరగా తీసుకొద్దాం అక్కను. ఈ పైగదుల్లోకి నా అనుమతి లేనిదే ఎవరూ రారు. నాన్నగారు కూడా ముందు కబురు పెట్టే వస్తారు. అంచేత ఇక్కడ నిర్భయంగా ఉండొచ్చు నువ్వు. నా మాటను హనుమంతుళ్లలా నెరవేర్చే 2 నౌకర్లు, 1 దాసి ఉన్నారు నా చేతిలో. చాలు పద. చూడు, ముందుగా నువ్వు వెళ్ళి ఎక్కడా ఎవరూ లేకుండా చూడు. మన దారిలో ఎవరైనా ఉంటే ఏదో పని చెప్పి పంపే. అలాగే. దయనీయమైన గాయత్రి స్థితిని చూస్తూనే తన కోపమంతా విస్మరించి దుఃఖితురాలైంది శిరీష. అచేతనంగా రక్తపు దుస్తులతో పడున్న ఆ శరీరాన్ని 2 చేతులపైన మోసుకొచ్చాడు నళిని. మరలా వెళ్లి ఆ దారిని నావను గుప్తంగా ఉండేటట్టు పూదీవెలలోనూ ఎండుగడ్డితోనూ కప్పొచ్చాడు. నా స్నేహితులిద్దరు డాక్టర్లున్నారు. ఫోన్ చేయాలి సిరి. అక్క బ్రతుకుతుందని నిశ్చయంగా చెప్పగలను. కంగారులో కత్తిని బలంగా విసరలేకపోయాడనుకుంటాను. మరీ లోతుగా దిగబడలేదు. కానీ రక్తం చాలా పోయింది. త్వరగా, ఆలస్యమైపోతుంది. నా గదిలోనే ఉందిగా ఫోను, చెయ్యి. నేను చేస్తాను, కానీ కింద ఎక్స్టెన్షన్ దగ్గర నువ్వు నిలబడి ఏదో మాట్లాడుతున్నట్టు నటించు. లేకుంటే ఎవరైనా వినే ప్రమాదం ఉంది. ఇక్కడ ఇంటుంచి వైద్యం చేయడం చాలా కష్టసాధ్యమైన పని. డాక్టర్లు వస్తూ పోతూ ఉంటారు. ఎవరైనా అడిగితే ఏం చెప్తావు మరి? నళిని ప్రశ్నకు టపీమని జవాబిచ్చింది శిరీష. నాకు చుట్టుపక్కల ఊళ్ళో 2-3 స్నేహితులున్నారు. వస్తూ పోతూ ఉంటారు. నాన్నగారికి అందరికీ తెలుసు. వాళ్లలో ఒక ఆమె ఇక్కడికొచ్చి జబ్బు పడిందని చెప్పేస్తాను. మంచి ఐడియా. అన్నట్టు మామెక్కడా? శ్రీనాథ్ ఇంట్లో ఉన్నాడా? తెలీదు. శ్రీనాథ్ నాకు కనిపించి 4 రోజులైంది. నాన్న గాయత్రక్క పరిగెడుతుంటే వెనక జీపులో వెంబడించారు. చెప్తుండగానే మనసులో ఏదో శంక ఉద్భవించినట్లుగా ఆమె ముఖం మ్లానమైంది. మామ వెనుకనే వెళ్లారా? నళిని కూడా అదొక మాదిరిగా అడిగాడు ఆలోచిస్తూ. ఏమని చెప్తుంది శిరీష? డాక్టర్లు, పరికరాలు అన్నీ సమకూరాయి. వారు నళిని నెమ్మదిగా అన్నీ చర్చించుకున్నారు. వైద్యం ప్రారంభమైంది. చాలా ఆలస్యమైంది. అందువలన రక్తం కూడా చాలా పోయింది. ఆశారేఖ బలహీనంగా ఉన్నదని గ్రహించింది శిరీష. ఇంతకు ఎవరంటావు బావా ఈ పనిచేసింది? క్షీణస్వరంతో అడిగింది. నళినీకాంత్ సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు. ఏమో సిరి, భారత యుద్ధం ప్రారంభమైందనుకుంటాను. ఇందులో నీకు అత్యంత ఆత్మీయులే చిక్కుకున్నా నువ్వు స్థైర్యం కోల్పోరాదు. గాయత్రికి ఇంజెక్షన్ ఇస్తూ నళిని శిరీష వంక ధైర్యంగా చూడలేక మెల్లగా అన్నాడు. గ్రహించిన శిరీష టీవీగా చెప్పింది సమాధానం. ఎవరైతేనేం నేరస్తులు శిక్ష అనుభవించాలిగా. నళిని ఆరాధనగా చూశాడు అంత దర్పంగా మాట్లాడుతున్న సిరిని. ఇంత తెగించి ఇక్కడ వైద్యం ప్రారంభించాం, కానీ గాయత్రక్క బ్రతకపోతే? ఇరువురి మనసుల్లోనూ ఉన్న ఈ భయాన్ని ఒకరికొకరు వెల్లడించుకోలేదు. ఎక్కడికి వెళ్ళావు? కిన్నవదనంతో వచ్చి కూర్చున్న శిరీషను ఆతృతగా అడిగాడు. గాయత్రి నాడిని పరీక్షిస్తున్న నళిని. ఇప్పటికి 3 రోజులైంది, ఇంకా స్పృహ రాలేదు. దుఃఖం అణుచుకుంటూ అంది. ఈరోజు తప్పకుండా ఏదో ఒక టైముకు స్పృహ రాగలదు. ఆ ధైర్యం వద్దు, నళినీకాంత్ స్నేహితుడన్నాడు. అది కాదు, ఏదో చెప్పబోయి చెప్పలేనట్లు ఆగిపోయింది. ఎందుకు నువ్వెక్కడికి వెళ్ళావు? నళిని రెట్టించాడు. ఆలయానికి అక్క కోసం పూజ చేయాలని, వీలైతే అక్కడి నుండి గోవిందయ్యని అత్తకు నీ క్షేమ సమాచారం కబురు పంపిద్దామని. అయితే దేవాలయం పాడుపడ్డట్టుగా అనిపించింది పూజల్లేక. గోవిందయ్య అయిపో అజాలేడట. అతడి కొడుకు మురారి ఏడుస్తున్నాడు. వింటున్న నళిని బ్రుకుటి ముడిపడింది. చిన్నమ్మ, గోవిందయ్య గారిని అయ్యగారు ఇక్కడే బంధించారుగా, నీకు తెలీదా? ఒక పరిచారిక చటుక్కుననేసి మరలా పొరపాటుగా అన్నట్టుగా నాలుగు కరుచుకుంది. ఏంటిది? పర్వాలేదు, నీకేం భయం లేదు, నాకు చెప్పు. నళిని అభయమిస్తూ పదే పదే అడిగిన తర్వాత ఆమె చెప్పింది వివరంగా. శ్రీనాథ్ బాబు కనిపించకపోవడం కూడా నాకేదో అనుమానంగానే ఉంది అంటూ ముగించింది. శ్రోతలు ఎవరికి వారే ముఖాముఖాలు చూసుకోసాగారు, కర్తవ్యం యోచిస్తూ. చిన్నమ్మా మరో పరిచారిక పొరుగునొచ్చింది. అయ్యగారు వచ్చేశారు. వెంట ఎవరో 4 ఘరానా వ్యక్తులున్నారు. ఈ రాత్రికే శ్రీనాథుని గారితో తమకు పెళ్ళట. నోర్మోయ్! వింటూనే ఉగ్రకాళ్లా అరిచింది శిరీష.
విన్న విషయం చెప్పని సిరి. పాపం ఆమె అపరాధం ఏముంది? సిరిని వారించాడు నళిని. తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. అది సరే, మరెలాగా? ఏమీ లేదు, నువ్వు నిశ్చింతగా తయారుకా. మీ నాన్న చెప్పినట్టే విని మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. నువ్వొకసారి కింద కనిపించరా, లేకుంటే అనుమానం వస్తుంది. వీలైనన్ని ఆరాలు లాగు ఆయన నుంచి. జాగ్రత్త సుమా. అలాగే. షణ్ముఖరావు ఎవ్వర్నీ నమ్మడు, ఆఖరుకు కన్న కూతుర్ని కూడా. అందుకే అతడి మనసులో అనుమానం ఉదయించింది. అతి సంతోషంగా తిరుగుతున్న కూతుర్ని చూసి శ్రీనాథుడితో పెళ్లి నిశ్చయమైన నాటి నుండి ఏడుచి మొత్తుకుంటున్న ఈమెలో ఈ సంతోష కారణమేమిటి? అనుమానాన్ని అందమైన ప్రశ్న రూపంలో ఇరికించి అతి మామూలుగా అడిగాడు. సిరి, నేను లేనప్పుడు నళినిగాని వచ్చాడా ఇటు? ఏమైనా చెప్పాడా నీతో? గతుక్కుమంది శిరీష. అతని నుండి రహస్యాలు రాబట్టమని నళిని బోధించి నియోగించాడు తనను. తన నుండి రహస్యాలు లాగాలని అతగాడు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేనమామ మేనలుళ్ల నడుమ రగిలిన ఈ కొత్త వైరానికి గల అదృశ్య కారణమేమిటి? కొంపతీసి గాయత్రకను గాని. భయంకరమైన ఈ అనుమానాన్ని ఊహించడానికి కూడా ఆమె మనశ్శరీరాలు జలదరించాయి. అంతలో తనను తాను సంభాళించుకుంది. దుఃఖం నటిస్తూ జవాబిచ్చింది. లేదు, బావ రాలేదు. గాయత్రక కూడా ఇంటికి రాలేదు. శ్రీనాథుడు కనిపించడం లేదు. మీరూ లేరు. నాన్నగారు, నాకెంత భయంగా ఉంటోందో. షణ్ముఖానికి ఈ మాటల్లో అనుమానింపదగిందేమీ కనిపించకపోగా శిరీషకింతవరకు ఏ కొత్త వార్త తెలీదని బాగా నమ్మకం కుదిరింది. నేనొచ్చేశానుగా తల్లి, ఇక భయం లేదు. గాయత్రక్క మరి ఏమైనట్టు నాన్నగారు? అది విశ్వాసఘాతుకురాలు తల్లి. ఇన్నాళ్ళు మనింట కుక్కలా పడింది. ఈనాడు మనకే గోతులు తీస్తోంది. పోయి మీ అత్త ఇంట్లో చేరిందట. ఇక మనింటికి రాదట. ఎందుకని? మనమేం చేశాం ఆవిడ్ను? అతి అమాయకంగా అడిగింది. తడబడిన షణ్ముఖం వెంటనే సర్దుకున్నాడు. చక్కగా అతికే సమాధానం చెప్పాడు. కారణం పెద్దదే ఉందిలేమ్మా. పెళ్లి కుమార్తెవు, నువ్వెందుకు మనసు పాడు చేసుకుంటావు ఈ విషయాలతో? వెళ్ళి చక్కగా తయారవ్వు. కాదు నాన్నగారు, నాకు చెప్పండి. ఏం లేదు తల్లి, మామూలు విషయమే. ప్రతి వాళ్లకు దందాహమే. పెళ్లికి ముందుగానే ఆస్తంతా శ్రీనాథుని పేరు రాసిమ్మంటోంది. నాకింకెవరున్నారు చెప్పు? ఇదంతా నీది కాదు. నేనేం అప్పుడే ముసలివాణ్ణయిపోయానా అంతా ఎవరి పేరో పెట్టడానికి? శిరీష చేత్కారంతో అసహ్యాన్ని ప్రకటించింది. ఇటువంటి నీచులతో నాకసలు వివాహమే వద్దు నాన్నగారు. ఎవరికైనా కన్ను మన డబ్బు మీదనే ఉంటోంది. ఏడుసారు. నేనుండగా నీకు అటువంటి భయం లేదు. శ్రీనాథుడు అటువంటి వాడు కాదు. కాని ఆయన జాడ కూడా లేదీ మధ్య. తండ్రిని పరీక్షగా చూస్తూ అడిగింది. ఓ వైపున బిడియం నటిస్తూనే. నాకంతా భయంగా ఉంది. బిగ్గరగా నవ్వేశాడు షణ్ముఖరావు. నేనంత తెలివి తక్కువ వాడినా? ఎక్కడే ఉన్నాడు శ్రీనాథుడు? నీకోసం నేను చేయిందేమిటమ్మా సిరి? అంతలోనే ఎవరో అతన్ని కలుసుకోవడానికి రావడంతో శిరీష నిష్క్రమించవలసొచ్చింది. ఓ, మామంత బెంకంగా ఉన్నాడంటే? ఆలోచనలో పడ్డాడు. శిరీష్ నుండి అంతా విన్న నళిని 2 నిమిషాలాగి మరలా అన్నాడు. అర్థమైంది. శ్రీనాథుడిక్కడే ఉన్నాడన్నమాట. మామ అతన్ని ఎక్కడో బంధించి ఉండాలి. గోవిందయ్య ఇక్కడే బంధింపబడ్డాడని దాసీలు నమ్మకంగా చెబుతున్నారు. ఏమిటి? నమ్మలేనట్లుగా అడిగింది శిరీష. అవును సిరి, నువ్వు ధైర్యంగా నిలబడవలసిన పరీక్షా సమయం వచ్చింది. మీ నాన్న చెప్పిన అబద్ధాలన్నీ విన్నావు కదా గాయత్రకను గురించి? కాని గాయత్రక ఈ స్థితిలో మన కళ్ళెదుట ఉంది కదూ? అవును. ఏంటిదంతా? సిరి, గాయత్రక్కను ఆలయంలో నాతో మాట్లాడుతుండగా మీ నాన్న మరొకతడు వచ్చి కత్తితో పొడిచి పారిపోవడం నేను కళ్ళారా చూశాను. వింటూనే కళ్ళు పెద్దవి చేసి నోట మాట రాక నిలబడిపోయింది శిరీష. ఆ నేరం నా మీద మోపారు. అందుకే నేనిలా దొంగలా తప్పించుకు బతకవలసొచ్చింది. నీకు నిజం చెప్పాను. ధైర్యంగా నిలబడతావో లేక తండ్రిపై ప్రేమ నీ మనసును జయిస్తుందో నాకు తెలీదు. శోకంలో మునిగిపోయిన శిరీషకు మాటలు కరువయ్యాయి. నా ప్రాణంపై తీపి నాకు లేదు. కాని ఇటువంటి నర్రూప రాక్షసులను ఇలాగే వదిలితే ఇంకెంతమందిని బలికావిస్తారో తెలీదు. ఒకనాడు మీ అమ్మ, మరోనాడు కృష్ణస్వామి, ఈనాడు గాయత్రక్క. ఏంటి? వెరికేకలా ఉంది శిరీష ప్రశ్న. ఏమిటి బావా? ఏంటి మా అమ్మ? అవును, మీ అమ్మను, కృష్ణస్వామిని కూడా మీ నాన్నే చంపాడని గాయత్రక్క స్వయంగా భగవానుని సమక్షంలో నాకు చెప్పింది. ఇంకా వివరాలు చెప్పబోతుండగా కత్తిపోటు తగిలి స్పృహ తప్పిపోయింది. అందుకే ఆమెకు స్పృహొస్తే అన్ని నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత నీ కంటికి ఏనాడూ కనిపించని దూరాలకు పోతాను. ఇప్పుడు మాత్రం ఈ సహాయం చెయ్యి. శరాఘాతం తగిలినట్లే చూసింది శిరీష. నువ్వింకా నన్ను శంకిస్తున్నావా బావా?
నీతో వివాహం జరగన్నాడు ఆ గోదావరి శరణ్యమని గుర్తుంచుకో. అలక నీకెలా చెల్లెలో శ్రీనాథుడు నా కల అన్నా, అంతే, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. నళినీకాంతుని వదనంలో కోటి సూర్యప్రభల తేజం నిండుకొంది. సిరి ఆనందాతిశయంతో మాట్లాడలేకపోయాడు. నువ్వే నాకు తోడైతే కాందేముంది, లోకాల్ని జయించగలను. శ్రద్ధగా విను, నువ్వేం చెయ్యాలో చెప్తాను. చెప్పు. నన్ను కూడా అనుమానించి నీచురాలిగా జమకట్టకు. అక్రమాలను ఎదిరించడానికైనా సిద్ధమే. నువ్వు చెప్పిన విషయాలను బట్టి చూస్తే శ్రీనాథుని గురించి నాకు భయంగా ఉంది. భవనోపరిభాగాన తిరుగాడుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న షణ్ముఖరావు చూపులను నదిలోని నావ ఆకట్టుకుంది. భవనానికి అభిముఖంగా వస్తున్న ఆ నావ అతన్ని ఆశ్చర్యపరిచింది. అది సుడిగుండాలున్న ప్రదేశం, పడవలు నావలు వచ్చే తీరం కాదని ప్రజలు సరంగులకు తెలిసిన విషయమే. మరి ఎవరో కొత్తవాడా? మునిగి చస్తాడు కాబోలు కర్మ. ఆలోచిస్తూ అటే దీక్షగా పరికిస్తున్న షణ్ముఖరావుకు ఆశ్చర్యం కలిగింది. ఆ నావ నడిపే తీరు చూస్తే మహాప్రవీణుడని అనిపిస్తోంది. అందరిచేత వదిలివేయబడిన ఆ భయంకర తీరంలో ఎందుకు అతడలా పనిమాలా తిరుగుతున్నట్టు? ఆశ్చర్యం వెంట ఆశ్చర్యం. ఆ నావ ఒడ్డున చేరుకోవడమేగాక ఆ వ్యక్తి దాన్నక్కడ ఓ చెట్టుకు కట్టేసి అటు ఇటు చూసి ఒక్కసారిగా తీగలు డొంకలు అల్లుకొన్న భవనపు ప్రహారీని ప్రవేశించాడు. ఉలిక్కిపడ్డాడు షణ్ముఖం. ఆ భారీ విగ్రహం, ఆ నడక నళిని కాదు? గుండె కొట్టుకుంది కొన్ని క్షణాలు. హౌరా నళిని, నాకే ఢోకా వేద్దామనుకున్నావురా? చిక్కావులే, మూడింది నీకు. కసిగా పొళ్ళు నూరుతూ గుప్పిళ్లు బిగించాడు. అతడి మెదడు త్వరత్వరగా ఆలోచించసాగింది. అర్థమైంది. తల పంకించాడు. శిరీష వీడితో కలిసి నాటకమాడుతూ నన్ను వెధవని చేసిందన్నమాట. ఎవరో ఒకరి అండలేందే వీడు నా ఇంట ఎలా నాటకమాడగలడు? పొరుగెత్తినట్టే 3 అంతస్తులేకి శిరీష గదులను చేరిన అతడికి టెలిఫోన్లో మాట్లాడుతున్న సిరి కంటపడింది. తండ్రిని చూసి కొయ్యబారినట్టే అయిపోయింది. మాట మంతీ లేకుండా ఒక్క చెంపదెబ్బతో ఆమెను సత్కరించి ఫోన్ తీంచి పారేశాడు. చెప్పు, నళిని ఎప్పటినుంచి ఉంటున్నాడిక్కడ? మరో చెంపదెబ్బ. శిరీష రోధించలేదు, బెదిరిపోలేదు. చెక్కు చెదరక నిలబడి అసహ్యం ఉట్టిపడే చూపులతో అంది. ఆఖరుకు కన్నబిడ్డను కూడా కొట్టి చంపే వరకు మీ స్థితి దిగజారిందానన్నా. ఎందుకు మీరింత అన్యాయంగా? నోర్మోయ్. శిరీష మాటలు పూర్తి కాకమునుపే మరో చెంపపెట్టు. కంగారుతో సతమతమైపోతున్న అతడికి నేడు కన్నబిడ్డపై మమకారం కూడా నశించింది. వాడు నువ్వు కలిసి ఆడుతున్న నాటకానికి అంతు చెప్తాను ఈరోజు. నువ్వుండు. గది బయట శిరీషను బంధించి గదుల్లో 2వ గదిలోకి వెళ్లాడు షణ్ముఖరావు. ముందు జాగ్రత్తతో చేతిలో పిస్టలుంచుకున్నాడు. గది ద్వారం దాటుతూనే స్తంభించిపోయినట్లు అయింది అతడి శ్వాస. కళ్ళు తిరిగినట్లయింది. సయ్యపై గాయత్రి. ఆమెకు ఏవేవో వైద్యాలు సపర్యలు చేస్తున్న 2 డాక్టర్లు. ఒరేయ్! ఆకలిగొన్న రాక్షసుడి వలె అరిచాడు ఒక్కసారిగా భవనం దద్దరిల్లేటట్లు. ఉలికిపాటుతో ఇటు తిరిగిన నళిని స్నేహితులిరువురు మానుప్రడి చేసేదేమీ లేక చేతులు పైకెత్తి నిలబడ్డారు. షణ్ముఖుని క్రౌర్య వదనాన్ని, ఆ చేతిలోని పిస్టల్ను చూస్తూ. చావుముడి ఈ సింహం బోన్లో ప్రవేశించారా? ఇలా రండి. బెదురుతూ 2 అడుగులు అతడి వైపు వేశారు. ఒరేయ్ నువ్వు! ఇద్దరిలో చురుకుగా కనిపిస్తున్న అతణ్ణి ఉద్దేశించన్నాడు. అదిగో ఆ బలమీద కత్తితీ. అతడు అయోమయంగా చూడసాగాడు. ఆజ్ఞాపిస్తున్న షణ్ముఖరావును. టేబుల్ మీద కత్తులు, చాకులు వగేరా పరికరాలున్నాయి. నీ చెప్పినట్లు చేయకుంటే చస్తావు తెలుసా? ఉరిమాడు షణ్ముఖం. వేరే గత్యంతరం లేక అతడలాగే కత్తి తీసుకుని నిలబడ్డాడు. దాన్ని చంపు దాంతో. త్వరగా, అది బ్రతకడానికి వీల్లేదు. ఆజ్ఞాపింపబడిన అతడు ఎటూ దిక్కుతోచనట్లు చూడసాగాడు. చేశావో నిన్ను పోనిస్తాను, లేదా నిన్ను పేల్చి దాన్ని నేనే పేల్చి పారేస్తాను. ఎంతకు మీ జోడుకోడి ఏడ్రా? మాకు తెలీదు, 2వతనన్నాడు. ఇప్పుడే తెలియజెప్పిస్తాను, నిజం కక్కిస్తాను ఒక్కొక్కడి చేత. అవును, నేను ఆ పని చేయడానికి వచ్చాను. వెనక నుంచి వినవచ్చిన ఆ స్వరానికి అదిరిపడిన షణ్ముఖరావు చేతిని బలమైన చేయి ఒడిసి పట్టుకుంది. షణ్ముఖం చేతిలోని పిస్టల్ కింద పడింది. స్వరాన్ని బట్టే గుర్తించాడు షణ్ముఖం ఆగంతకుడు నళిని అని. మామ అల్లుడు ఇద్దరూ సమానులే బల దర్పాలలో. 2 కొదమసింహాల్లా తలపడ్డారిద్దరూ. అంత క్రితం ప్రాణాలపై ఆశ వదులుకున్న నళిని స్నేహితులిద్దరూ తేరుకుని చూసేసరికి గాయత్రి తెలుగు పొందిందల్లా కనులు తెరచి అందరినీ మార్చి మార్చి చూడసాగింది. అంతలో అంతా గ్రహించినట్లుగా నిశ్శబ్దంగా దుఃఖించసాగింది. నళినితో పాటు షణ్ముఖం కూడా గమనించాడు విషయాన్ని. ఒక వంక నళినితో పోట్లాడుతూనే
అతడు గాయత్రిని సమీపించే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రహించిన నళినిని బయటనుండి షణ్ముఖుని అనుయాయులొచ్చి చుట్టుముట్టారు. నాకేం పర్వాలేదు, మీరిద్దరూ గాయత్రిని జాగ్రత్తగా కాపాడండి. స్నేహితులను హెచ్చరిస్తూ ఇటు 10 మందికి తానొక్కడే పిడుగుద్దులతో తన్నులతో సమాధానం చెప్తున్నాడు నళిని. అలా 10 నిమిషాలు సాగినంతలో ఆపద్బాంధవుల్లా పోలీసు బలగం వచ్చింది. నళినీకాంత్, మీరక్కడ దాగున్నట్టు మాకిప్పుడే ఫోన్ వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటున్న సబ్ ఇన్స్పెక్టర్తో పాటు అందరూ అదిరిపడి చూశారు గాయత్రి గావుకేకకు. కాదు, నేను బ్రతికే ఉన్నాను. మీరు అరెస్ట్ చేయాల్సింది నళినీబాబును కాదు, షణ్ముఖాన్ని. ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోయి ముఖాముఖాలు చూసుకుంటుండగా షణ్ముఖరావు గంభీరంగా నిండుగా నవ్వాడు. ఇన్స్పెక్టర్ గారు, పాపం ఇప్పుడే తెలివొచ్చిందామెకు. ఎలాగైనా బ్రతికించాలని ఎంతో కష్టపడ్డాను, వైద్యం చేయించాను. కానీ ఫలితం దక్కలేదు. ఆఖరి ఘడియలు కదూ, సంధి ప్రలాపన అధికమైంది. అంతే, మీరేమీ అనుకోకండి. ఆ పరిసర గ్రామాల్లోనే అతిమాన్యుడైన ఆ వ్యక్తి మాటను అధికారులెలా విశ్వసించకుండా ఉంటారు? కాదు కాదు, నాకు సంధి లేదు అనే గాయత్రి క్షీణస్వర ఆక్రోశాన్ని ఇన్స్పెక్టర్ లెక్క చేయలేదు. నళిని మాటను గాని అతడి స్నేహితుల వచనాలను గాని అతడు వినిపించుకునే స్థితిలో లేడు. షణ్ముఖరావు పలుకుబడి అటువంటిది మరి. గాయత్రక్కకు సంధించలేదు, కాని మరణ దశలోనే ఉంది. ఇక ఇవి ఆఖరి గడియలు. ఆ స్వరం వినవచ్చిన వంక అందరూ ఆశ్చర్యంగా చూశారు. శిరీష, నేనే మీకు ఫోన్ చేసింది ఇన్స్పెక్టర్ గారు. గాయత్రిపై ఎవరు హత్యా ప్రయత్నం జరిపారో నాకు తెలీదు. కానీ ఆమెనిక్కడకు రహస్యంగా తెచ్చి వైద్యం జరుపుతోంది మాత్రం నళినీకాంత్, అతడి స్నేహితులు. నోర్మోయ్, గద్దించాడు షణ్ముఖరావు నళినిని. నా కూతురనడానికి సిగ్గుగా ఉంది. ఇది ఆ నళినితో ఏకమైంది అంటూ శిరీషను రెక్కపట్టి ఈడ్చుకుపోబోయిన షణ్ముఖరావును అనుమానంగా చూస్తూ, చెప్పనండి షణ్ముఖరావు గారు అన్నాడు ఇన్స్పెక్టర్. నేను చెప్పేదేం లేదు ఇన్స్పెక్టర్ గారు. శిరీష తలవాల్చుకుని అసురులు అదింపెడుతూ అంది. కత్తిపోడుతో రక్తం కారుతూ స్పృహ తప్పిపడున్న గాయత్రిని నళిని 4 రోజుల నాడు ఇక్కడకు రహస్యంగా తెచ్చాడు. ఎవరో ఆమెను చంపే ప్రయత్నం చేశారని, ఆమెను బ్రతికించడం ముందు ముఖ్యమని, పోలీసులు అనుమానంతో తన వెంట పడుతున్నందువల్ల తనకు సహాయం చెయ్యమని అన్నాడు నళిని. గాయత్రి మా అందరకు ఆత్మీయురాలు. అందుకే నేను ఆశ్రయమిచ్చి సహాయపడ్డాను. కానీ ఫలితం దక్కలేదు. నిజానిజాలు తెలుసుకోవలసింది ఇక మీరు. గాయత్రి మరణవాంజుమూలం తీసుకుంటారని నేనే మీకు ఫోన్ చేశాను. చెయ్యమని నళినియే నాకు చెప్పి వెళ్లాడు. గాయత్రికి స్పృహొస్తున్న సూచనలు చూసి నళిని ఇక్కడున్నాడంటే మీరు వెంటనే వస్తారని అలా ఫోన్ చేయమన్నాడు. ఇదంతా కట్టు కదా, దబాయింపుగా అన్నాడు షణ్ముఖం కూతుర్ని మింగేసేటట్లు చూస్తూ. ఇన్స్పెక్టర్ అందర్నీ మార్చి చూస్తూ, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరిప్పుడు అని అడిగాడు నళిని. గాయత్రకకు స్పృహొస్తున్న సూచనలు కనపడ్డాయి. కానీ ఆమె బ్రతకదని నాకు తెలుసు. శాశ్వతంగా కళ్ళు మూసే ముందు ఆమె తన తమ్ముణ్ణి ఒక్కసారి చూసుకోవాలనుకుంటుంది. అది సహజం. అతడి ఆచూకీ తెలుస్తుందేమోనని వెళ్ళాను. కానీ లాభం లేకపోయింది. బహుశా అది షణ్ముఖరావు గారికి మాత్రమే తెలిసేమో. నళిని స్నేహితుడు హెచ్చరికగా అన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, గాయత్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అటు నడిచాడు ఇన్స్పెక్టర్, తన సిబ్బందికి కళ్లతోనే హెచ్చరికిస్తూ. జాగ్రత్త ఇన్స్పెక్టర్, కుర్రకొంకల మాటలు నమ్మి నాతో చెలగాటమాడకు, నీ ఉద్యోగానికే ముప్పు షణ్ముఖరావు హెచ్చరించాడు. చిరునవ్వు నవ్వాడు గాయత్రిని సమీపిస్తున్న ఇన్స్పెక్టర్. విధి నిర్వహణకు ప్రతిఫలంగా మీ బోటి పెద్దలిచ్చే బహుమతి సాధారణంగా అదేగా, అందుకు మేం సిద్ధమే. అతి ప్రయాసతో ఆ ఉద్యోగికి నమస్కరిస్తూ అంది గాయత్రి. నేను చచ్చే ముందు ఎంతకాలం లోలోన దిగమింగి కుళ్ళిపోతున్న నిజాలను మీకు చెప్తాను. నేను షణ్ముఖరావుకు ఉంపుడు గత్తెను. నళిని శిరీషలు అదిరిపడుతూ ముఖాముఖాలు చూసుకున్నారు. నళినీకాంత్ బాబు 7 ఏళ్ల పసివాడు. అప్పుడు దిక్కులేని నేను వారింటికి చేరాను తమ్ముడు శ్రీనాథునితో. అప్పట్లో మగదిక్కులేని ఆ ఇంట షణ్ముఖరావుదే రాజ్యం. రోహిణీదేవి గారు ఊళ్ళో లేని అదను చూసుకుని షణ్ముఖరావు నన్ను నాశనం చేయడమే కాక, ఎదురు తిరిగితే నాకు ఆకలి చావు తప్పదని, లొంగుంటే శ్రీనాథుణ్ణి తన అల్లుని చేసుకుంటానని బెదిరించాడు. దిక్కులేని బేదరాలను శ్రీనాథుని కోసం ఆనాటి నుంచి ఇలా జీవోత్సవాన్నైపోయాను. ఆత్మను చంపుకుని మమ్మల్ని అనుమానంగా కాపలా కాస్తున్న అతడి భార్య భువనేశ్వరీదేవిని ఒకనాడు తెల్లవారుజామున ఆమె గోదావరి స్నానం చేస్తుండగా తన చేతులతో నీట ముంచి చంపి దారికి అడ్డు తొలగించుకున్నాడు. ఈ ఘోర పాపాన్ని నేను కళ్ళారా చూశాను. నా స్వార్థంతో ఈ నిజాన్ని బయట పెట్టకపోవడమే కాక ఒక విధంగా సంతోషించాను కూడా. అమ్మా, వింటున్న శిరీష తలచుకుని దుఃఖించసాగింది. నళిని బాధగా నేలచూపులు చూడసాగాడు.
తప్పుడు ఘటం, తప్పుడు ప్రలాపన ప్రేలుతోంది. షణ్ముఖం నిబ్బరం కోల్పోకుండా ఇంకా నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇవన్నీ నిజాలు. నేను సరైన మతిస్థిమితంతోనే చెప్తున్నాను. దరిద్రాల్ని కావడం, ఈ ఐశ్వర్యానికి శ్రీనాథుడు అధికారి అవుతాడనే ఆశ నన్ను జయించి షణ్ముఖం నీతిమాలిన పనులను నోరు మూసుకుని భరించేటట్లు చేసింది. నన్ను నాశనం చేశాడనే కక్ష కూడా నాలో ఉండేది. కానీ రాను రాను నళినీబాబు నిజాయితీని, గొప్ప విశాల హృదయాన్ని చూసిన నేను పశ్చాత్తాపంతో దగ్ధమైపోయాను. ఎదురు తిరిగాను షణ్ముఖుడికి. అతడు కోపంతో నన్ను హెచ్చరించాడు మట్టు పెడతానని. అయితే ఒక మాట, ఈ పాపాలతో శ్రీనాథుడికేమీ భాగం లేకపోగా అతడికి నిజానిజాలు కూడా తెలియవు. అందుకే నెల రోజుల క్రితం నేను శ్రీనాథునికి అన్ని విషయాలు చెప్పేశాను. అన్యాయాల జోలికి పోని సహించని ఉత్తమోత్తముడు శ్రీనాథుడు. ఎదురు తిరిగాడు షణ్ముఖానికి. నళినీకాంతిని ఐశ్వర్యమంతా తనకు సంక్రమించినట్లుగా దొంగ దస్తావేజులు సృష్టించే ప్రయత్నంలో దివాన్ కృష్ణస్వామి గారిని ఒక రాత్రివేళ కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి ఇక్కడ బంధించాడు షణ్ముఖరావు. అయితే విశ్వాసపాత్రుడైన కృష్ణస్వామి ఎంతకూ లొంగలేదు. ఈ పాడు పనికి అంగీకరించలేదు. నానా బాధలు పెట్టి చంపి ఒక అర్ధరాత్రి వేళ గోదావరిలో పడేశారు శవాన్ని. ఈ అన్యాయాన్ని తీవ్రంగా నిరసించిన నన్ను చావుగొట్టాడు. శ్రీనాథుడు కూడా ఎదురు తిరగడంతో అతన్ని ఎక్కడెక్కడో బంధించాడు. ఆ విధంగా నా నోరు నొక్కడానికి, నిజాలు ఏమాత్రం పైకి తెలిసినా శ్రీనాథుడిని కూడా చంపేస్తానని, ఆ హత్యానేరం నళిని నెత్తిన రుద్ది పీడ వదిలించుకుంటానని కూడా అన్నాడు. లోపలే దిగుళ్లు పడసాగాను ఈ అన్యాయాలను ఎదుర్కొనలేక. కాని నళినీబాబు విరక్తితో దేశాలు పట్టిపోతున్నారని పూజారి గోవిందే తెచ్చిన వార్తతో మరీ భరించలేక నిజానిజాలన్నీ నళినీబాబుకు చెప్పేసి పాప ప్రక్షాళన కావించుకోవాలని పరిగెత్తాను అతడి వద్దకు. షణ్ముఖరావు నన్ను జీపులో వెంటాడాడు. నేను అడ్డదారిన ఆలయం చేరి నళినీబాబుతో మాట్లాడుతూ ఉండగా నాపై వెనక నుండి ఎవరో కత్తి విసిరారు. ఆ వ్యక్తి ఎవరో నేను చూడలేదు. కానీ నళినీబాబు తప్పక చూసుంటాడు. అతడు షణ్ముఖరావేనని నేను నిశ్చయంగా చెప్పగలను. ఈ ఘోర సంఘటనల కథనమంతా వింటూ ప్రమత్తులై ఉన్న అందరూ ఉలికిపాటుతో చూశారు పక్కకు తిరిగి. గుమ్మానికి కాపలాగా పోలీసు బలగం ఉన్నందున కిటికీ నుండి దూకి పారిపోతున్నాడు షణ్ముఖరావు. పట్టుకోండి! ఇన్స్పెక్టర్ కేకలు తదితర రణగొణ ధ్వనులు మిన్నంటుతుండగా మెరుపు తీగలాగా నళిని తాను కిటికీ నుండి దూకి షణ్ముఖుణ్ణి వెన్నంటాడు. ఇటీవల తన రహస్య రాకపోకలకు నళిని ఉపయోగిస్తున్న ముళ్లదారి గుండా పారిపోయి నళిని ఉపయోగిస్తున్న నావలోకే దూకి అతి వేగంగా నడుపుతూ వెనుతిరిగి చూశాడు. నదీ తీరం వరకు పరుగునొచ్చిన నళిని అటు ఇటు దిక్కుతోచనట్లు చూశాడు 2 క్షణాలు. అక్కడ మరో నావగాని పడవగాని లేదు. అయితేనేం నళిని గజేతగాడు. వెనువెంటనే పొరుగునొస్తున్న పోలీసులు తదితరులు ఆశ్చర్యంగా చూస్తుండగా అతడు నీట దుంకాడు. నళినీబాబు జాగ్రత్త, ఇదంతా సుడిగుండాలుంటాయి. అందరూ ఆక్రందనలు చేయసాగారు. మామ అల్లుళ్ళు సరిసమానులు. నావతెడ్డుతో నళినిని కొట్టి నట్టేట్లో ముంచి చంపేయాలని ప్రయత్నించాడు షణ్ముఖరావు. మేనల్లుడు అని కొద్దిగా ఏ మూలలో మమకారం ఉండేది. లేకుంటే ఏనాడో కడతీర్చుదును కక్షగా అన్నాడు అతి ప్రయాసతో నావను చేరగలిగిన నళినిని నీట పడేట్టు తన్నుతూ. మావని మన్నిస్తూ వచ్చాను, లేకుంటే ఏనాడో మట్లో కలిపుండేవాణ్ణి తగిన సమాధానమిచ్చాడు. నావ నుండి అతన్ని నదిలోకి లాగడానికి ప్రయత్నిస్తూ నళిని. పావుగంట అనంతరం ఒడ్డు చేరిన జనం ప్రాణాలు ఒగ్గబట్టి నిరీక్షిస్తుండగా షణ్ముఖుని జుట్టుపట్టి ఈడ్చుతూ తీసుకొస్తూ నళిని ఒడ్డు చేరాడు. నళినీబాబు, నళినీబాబు! దైవాన్ని చూసినట్టే గుమిగూడారు జనం. పోలీసు అధికారి షణ్ముఖానికి అరిదండలు తగిలిస్తూ నళినికి కృతజ్ఞతలు చెప్పాడు. భవనమంతా గాలించిన పోలీసులు శ్రీనాథుణ్ణి గోవిందయ్యను ఒక కారాగారం వంటి గదుండి విముక్తులను చేసి తెచ్చి అంతిమ క్షణాల్లో ఉన్న గాయత్రి ఎదుట నిలిపారు. దుఃఖిస్తూ తనకు అటు ఇటూ చేరిన శ్రీనాథుణ్ణి, శిరీష, నళినిలను అసురసిక్త నయనాలతో చూసింది గాయత్రి. అక్క! శ్రీనాథుని ఆక్రందనతో దిక్కులు పెకటిల్లాయి. శ్రీనాథ్, దుఃఖించకు. ఈ నీతిమాలిన అక్కపోయాక తలెత్తుకు గౌరవంగా బ్రతుకు. నాపై కోపం మాత్రం పెట్టుకోకు సుమా. లేదక్కా, భోరుమన్నాడు శ్రీనాథుడు. నువ్వు నా దేవతవు, నాకోసమే బ్రతికావు. శిరీష నళినీకాంతుల చేతులను కలుపుతూ నీరస హాసంతో అంది. అంగరంగ వైభవంగా జరిగే మీ పెళ్లిని ఆ లోకం నుండి చూసి ఆనందిస్తాను శిరీష. నా పాపాలను అపరాధాలను అన్నింటినీ మన్నించండి నళినీబాబు. దైవానికి ప్రతిరూపమే అయిన మీ మనసున ఏ మూలనున్నా నేను నరకానికి పోతాను. ఆ కన్నీటిని ఒత్తుతూ ఆ ముఖానికి దగ్గరగా ముఖం ఉంచి అనునయంగా అన్నాడు నళిని. అక్క, నిర్మలంగా ఉంచుకో మనస్సును.
నారాయణుని పాదాలపై శాశ్వతంగా పారిజాతానిపై పవళించడానికి వెళుతున్నావు నువ్వు. నీ మనసంత పవిత్రమైందని నాకు తెలుసు. మరుజన్మనేది ఉంటే నువ్వే నాకు అక్కవు కావాలి. గుర్తించుకో. తమ్ముని కోసం సర్వం త్యాగం చేయగల అక్క. దుఃఖపూరితమైన గళం మాటలను పూరించలేకపోయింది. సిరి, నీకు అమ్మను దూరం చేసిన ఈ పాపిష్టిదాన్ని క్షమించు తల్లి. సెలవు. అమ్మగారు, మనసారా క్షమించండి. అప్పుడే ప్రవేశించిన రోహిణీదేవిని చూసి క్షమార్పణలు కోరింది గాయత్రి. ఈ పాపిష్టిదాని మరణంతో మీ ఇంట శాంతి నెలకొంటుంది అంటున్న పెదవులు అలాగే దూరంగా ఉండిపోయాయి. కనుల కదలిక శాశ్వతంగా నిలిచిపోయింది. అత్యాధునిక పరికరాలతో భారీ వ్యయంతో దేవతాభవనంలా టీవీగా నిలిచిన ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేసిన రోహిణీదేవి తన పాదాలకు ప్రణమిల్లిన పుత్రుణ్ణి ఆనందాశ్రువులతో ఆశీర్వదించింది. రోగులకు పునర్జన్మను ప్రసాదించే భగవత్ స్వరూపాలే వైద్యులు. నీ ఈ సత్సంకల్పం వల్ల ఈ గ్రామంలో వైద్య సహాయం లేక ఎవరూ మరణించరిక. అనారోగ్యంతో ఇక్కడికొచ్చిన వారు నవ్వుతూ నందనవనంలోని పారిజాతాల్లా తిరిగి వెళ్ళాలి. ముందు హాలులో అమర్చబడిన నిలువెత్తు ఛాయాచిత్రాలు మూడింట్లో ప్రథమంగా తండ్రి రాఘవేంద్రరావు చిత్రానికి పూజలు సలిపి ప్రణమిల్లారు శిరీష, నళినీలు. తర్వాత ఆ చిత్రానికి కొద్ది దిగువగా అటూ ఇటు ఉన్న జగత్ సింగు, కృష్ణస్వామిల చిత్రాలను పూలమాలలతో అలంకరించి నమస్కరించారు. చూడముచ్చటగా ఉన్న ఆ నూతన దంపతుల్ని తదేకంగా చూస్తున్న ఆహుతులను ఉద్దేశించి అన్నాడు నళిని. వీరిలో ఒకరు నాకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి. తక్కిన ఇద్దరు తండ్రి తర్వాత తండ్రి వలె నన్ను కాపాడి తీర్చిదిద్దినవారు నాకు పూజనీయులు. ఈ దేవతల ఆశీర్వచన బలంతో మీ అందరికీ సేవ చేయ సంకల్పించాను. మీ అందరి అండదండలు, సత్సలహాలు నాకు లభించగలవని ఆశిస్తున్నాను. నళినీబాబు జై జై. జయధ్వానాలు మిన్నుముట్టాయి. కరతాళ ధ్వనులతో మారుమ్రోగాయి పరిసరాలు. అనంతరం భారీ ఎత్తున విందు జరిగింది. సందడి తగ్గిన పిమ్మట శ్రీనాథుడు నెమ్మదైన స్వరానన్నాడు. ఇక నాకు సెలవిప్పించండి నళినీబాబు. ఆశ్చర్యంగా చూశారు నళిని, శిరీషలు. ఏమిటి నీ మాట? నళిని ప్రశ్న. ఎక్కడికి? ఎక్కడికో ఇంకా నిర్ణయించుకోలేదు. మీ వివాహము, హాస్పిటల్ ప్రారంభం చూడ్డానికి ఎంతకాలము ఆగాను. శ్రీనాథ్ సస్నేహంగా అతడి భుజంపై చేవేసన్నాడు. నువ్వు నాకు సోదర సమానుడువు. గాయత్రక్క మనల్ని వదిలి వెళ్ళిపోయింది. మనిద్దరం కూడా విడిపోదామా? ఇది నాకు సమ్మతం కాదు. నువ్వు వెళ్ళిపోతే నాకిక ఎవరు సాయం శ్రీనాథ్? ఇది నీకు పరాయిల్లని ఏమాత్రం అనుకోకు. నళినీబాబు ఎదలోని ఆర్ద్రత పట్టజాలక ప్రేమగా నళినిని ఆలింగనం చేసుకుంటూ అన్నాడు శ్రీనాథ్. మీరిచ్చే గౌరవానికి, ప్రదర్శిస్తున్న ప్రేమకు జన్మజన్మలకు కృతజ్ఞుణ్ణి. కాని నాకై నేను ఎక్కడైనా స్వతంత్రంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఎన్ని జరిగినా అక్క నాకు దేవతే. ఆ దేవతను గురించిన అప్రియ సంగతులు గుర్తుకొచ్చే ఈ పరిసరాల నుండి దూరంగా వెళతాను. ఎప్పుడైనా వస్తాను. మీ నందనవనంలో విరిసిన చిన్నారి శిరీషలను చూసి వారితో సరదాగా ఆడుకోవడానికి. శ్రీనాథుని హృదయభారాన్ని గుర్తించిన నళినీకాంత్ దీర్ఘంగా నిశ్వసించాడు. కాని శ్రీనాథ్, నీకు నేను అడ్డు చెప్పను. నీకు కావలసిన వస్తువులు, పైకం అన్నీ నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. ఒక్క మాట, ఎప్పుడు ఏ అవసరం కలిగినా నిస్సంకోచంగా నాకు తెలియజేయి. శ్రీనాథ్. శిరీష మృదుస్వరాన సంబోధించింది. ఎప్పుడు తిరిగి రావాలనున్నా ఏ శంకలు పెట్టుకోకరా. ఈ నీ సోదరి గృహద్వారాలు ఎల్లప్పుడూ నీ కొరకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి. వారం వారం నీ క్షేమ సమాచారం జాబు కొరకు ఈ చెల్లెలు ఎదురుచూస్తుంటుందని మరువకు అంటున్న ఆమె కంఠం వణికింది. శ్రీనాథుడు కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడిన శిరీష కొలుకుల నుండి 2 అశ్రుబిందువులు రాలిపడ్డాయి. నిజ సోదరుడే దూరాలకో తరలిపోతున్నట్లు బాధపడింది నళినీకాంతుని హృదయం. ఆహ్లాదకరమైన సంధ్యా సమయం. పలు రకాల పుష్ప ఫలాదులతో ఉన్న ఆ పెద్ద ఉపవనం నడుమ చిన్న అందమైన కృష్ణమందిరం. ఎవరి కొరకైతే ఆ నందనవనం నిర్మించి కానుగ్గా ఇవ్వాలని ఆశపడ్డాడో ఆ గాయత్రి ఆత్మ ఆ బహుమాన స్వీకరణ చేసిందని, ఆ ఆత్మ నిత్యం ఆ నందన వనంలోనే విహరిస్తుందని నమ్మిక నళినీకాంతునికి. ప్రతి సాయంత్రం ఆ పూవనంలో కొద్దిసేపైనా విహరించి ఆ శ్రీకృష్ణుని చరణాలను దోసెడు పూలతో పూజించడం అతడికి అలవాటుగా మారింది. ఇక్కడ నిలబడితే గాయత్రక్క భగవానుణ్ణి కీర్తించుతున్నట్టే చెవుల్లో ఏదో అమృతగానం వినిపిస్తోంది కదూ సిరి అన్నాడు ఒకనాడు. అవును బావా, కానీ నాదొక్క సందేహం. ఏంటి? నన్నింకా నువ్వు అర్థం చేసుకోలేదు. అలకను నేనింకా ద్వేషిస్తున్నాననుకున్నావా?
అంతటి త్యాగమూర్తినైన ఆమె ఛాయాచిత్రం కూడా మన ఆసుపత్రిలో ఉండాలి. లేదా అలకను మరిచావా? నిండుగా నవ్వాడు నళిని. ఛాయాచిత్రాన్ని అమర్చడానికి అలక పూజనీయురాలు కాదు. మరి? కినుకుగా అంది శిరీష. అలక నా మనస్సంతా నిండి ఉంటుందెప్పుడు. అలకను, అలక నామాన్ని ఈ ఇంట చిరస్థాయి చెయ్యాలి. ఎప్పుడూ ఇక్కడుండాలని ఉండేది పాపం అలకకు. ఎలాగా చెప్పనా? నిత్యం అలక, అలకారాణి అని పిలిపించుకుంటూ మన కనులకు విందు చేస్తూ చెంగు చెంగున ఇల్లంతా గంతులేసి చిన్నారి అలకను తెచ్చే బాధ్యత నీది. గుర్తించుకో అమ్మాయి, పూర్తిగా అలకలాగే చలాకీగా ఉండాలి, నీలా కాదు. భర్త తన చెవిలో రహస్యంలా చెప్తున్న ఈ మాటలకు సిగ్గుతో వాలిన శిరీష అరమోడుపు కనులే సమాధానమిచ్చాయి. ఇంతటితో నందనవనం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ బుక్లో ఉన్న భాష అంతా కూడా మనం రోజూ మాట్లాడుకునే వాడుక భాషలో లేకుండా కొంచెం గ్రాంధికంలో ఉంది. అలాగే పుస్తకంలో అక్కడక్కడ అక్షరాలు కూడా మిస్ అయిపోయినాయండి. ఎక్కడైనా తప్పుగా చదువుంటే మన శ్రోతలు దయచేసి క్షమించగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.